నాటి సీఎస్ విచారణకు రంగం సిద్ధం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామమట. ఎవరైనా అప్పటి సీఎస్ అంటే ఎవరు? సోమేష్ కుమారేనా? ఇగో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరుగుతోంది. ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారులను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ఈ జాబితాలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో పనిచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నలుగురు నాటి రివ్యూ కమిటీలో సభ్యులు. ఈ కేసులో ఒక విశ్రాంత డీసీపీ, 2 అదనపు డీసీపీలు, మరో డీఎస్పీని ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళు అంటున్నారు కదా, భుజంగరావు, ప్రణీత్రావు, ఈరావు, ఆరావు, వాళ్ళని అరెస్ట్ చేశారు ఆల్రెడీ. ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావును దర్యాప్తు అధికారులు విచారించారు. అరెస్ట్ అయిన నిందితులందరూ ప్రభాకర్ రావు వైపే వేలెత్తి చూపించారు. మరోవైపు ప్రభాకర్ రావు మాత్రం న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్స్లో అంతా రివ్యూ కమిటీకి సమాచారం ఇచ్చారంటూ చెప్పుకొస్తున్నారు. ఎస్ఐబిలో లీగల్గానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశామనే డేటాను రివ్యూ కమిటీ అనుమతితోనే 2023 డిసెంబర్లో ధ్వంసం చేశామని అందులో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ఈ విషయాలను ధృవీకరించుకోవడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో రివ్యూ కమిటీలోని అప్పటి సభ్యులను విచారించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. దర్యాప్తు దారి తప్పకుండా ఉండేందుకే గత ప్రభుత్వ హయాంలో ప్రభాకర్ రావు ఎస్ఐబి ఓఎస్డీగా పనిచేసిన పోలీస్ శాఖ వ్యవహారాల్లో స్థాయికి మించి వ్యవహరించారనే విమర్శ ఉన్నది. వాస్తవానికి ఏదైనా ఫోన్ నెంబర్పై నిఘా ఉంచాలంటే ఐజీ స్థాయి లేదా ఆ పై అధికారికి మాత్రమే అధికారం ఉంటుంది. కానీ అప్పటికే ఉద్యోగ విరమణ పొంది ఓఎస్డీ హోదాలో ఉన్న ప్రభాకర్ రావును ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్కు డెసిగ్నేట్ అథారిటీగా నియమించడం వివాదంగా మారింది. ఆ హోదాలో కేవలం 7 రోజుల వరకు మాత్రమే ఫోన్లపైన నిఘా ఉంచేందుకు ప్రభాకర్ రావుకు అవకాశం ఉండేది. ఆ తర్వాత సైతం ఆయా ఫోన్లపైన నిఘా కొనసాగించాలనుకుంటే తప్పనిసరిగా రివ్యూ కమిటీ అనుమతి తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. అది మావోయిస్టులతో లేదా సంఘ విద్రోహ శక్తులతో సంబంధం ఉందని అనుమానించే వ్యక్తుల ఫోన్లపై మాత్రమే నిఘా ఉంచాలి. కానీ రాజకీయ నేతలు, జడ్జిలు తదితరుల ఫోన్లను ప్రభాకర్ రావు తన బృందంతో రోజుల తరబడి అక్రమంగా ట్యాపింగ్ చేయించిన రివ్యూ కమిటీ ఎలా అనుమతించిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు దారి తప్పకుండా ఉండేందుకు నాటి రివ్యూ కమిటీ సభ్యులను విచారించడంపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారట. ఇక్కడ ఏం రాసిరు వీళ్ళు? యాక్చువల్గా ఎందుకు ఆ రివ్యూ కమిటీ తెర మీదకి వచ్చిందంటే, ఎస్ఐబిలో లీగల్గానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశామనే డేటాను రివ్యూ కమిటీ అనుమతితోనే 2023 డిసెంబర్లో ధ్వంసం చేశామని వాళ్ళు అందులో కోర్టుకు సమర్పించిన దాంట్లో పేర్కొన్నారనమాట. అంటే వాళ్ళు తప్పించుకోవడానిక ఇంకో రకంగానో ఆ అంశాన్ని ప్రస్తావించడంతో ఇప్పుడు ఆ రివ్యూ కమిటీలో ఉన్న వాళ్ళని విచారించబోతున్నారు. నాటి రివ్యూ కమిటీలోని ఒక కీలక ఉన్నతాధికారి తనను విచారించాలనే నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హోంశాఖ ఉన్నతాధికారులతో కొద్ది రోజుల క్రితం జరిగిన సమీక్షలో దర్యాప్తు అధికారుల తీరును తప్పుపట్టినట్టు సమాచారం. దర్యాప్తు అధికారి తన వద్దకొచ్చి క్షమాపణ చెప్పాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అదే సమయంలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి ఇందుకు అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. దర్యాప్తు అధికారి సరైన రీతిలోనే వ్యవహరిస్తున్నందున ఆయన్ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడంతో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారులు నిశ్చేష్టులయ్యారట. మరి ఏం జరిగింది ఇది? ఇప్పుడు ఒకరి మీద ఒకటి దోసుకుంటున్నాడు. ఈ మొత్తం వ్యవహారము ఒకడి మీద ఒకటి దోసుకుంటున్నాడు. కానీ కేసు ఎంతవరకు వచ్చిందని ఆయన ఇప్పుడు జడ్జి ఫోన్లు ట్యాప్ చేసిరన్నారు, జడ్జిల ఫోన్లు ట్యాప్, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్లు, చివరికి బిజినెస్ మ్యాన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర మనీ ఎక్స్ట్రాక్షన్కి పాల్పడ్డారు. గన్నులు పెట్టి బెదిరించారు దొంగలంతా కలిసి, వాడు రాధాకిషన్ రావు బ్యాచ్ అంతా కలిసి గన్నులు పెట్టి బెదిరించారు. ఇవన్నీ ఒక లెవెల్ అయితే, ఈ లాస్ట్ గవర్నమెంట్ హయాంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నారట. ఇక చూడు కథ ఎట్లున్నదో. జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్, చివరికి సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నారు. ఈ ప్రభాకర్ రావు అనేట ఆయన మొత్తం కీలకం అందులో. సేమ్ కులపాయనని కేసీఆర్ పక్కన పెట్టుకొని, ఇక మనోడైతే బాగుంటుందని చెప్పి పక్కన పెట్టుకొని ఈ మొత్తం వ్యవహారం నడిపించిండు. ఈయన ఫోన్లు ట్యాప్ చేయించాలా, వాడెవడు ప్రణీత్ రావు వాళ్ళతోని, రాధాకిషన్ రావు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. రాధాకిషన్ రావు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఇగో పలానా పర్సన్ దగ్గర ఫోన్లో ఈయనతో మాట్లాడుతున్నాడు ఏదేందో చూడనగానే రాధాకిషన్ రావు పోయి గన్ను పెట్టాలా, లేకపోతే బెదిరియాలా, వాడి మీద కేసులు పెట్టాలి. ఇట్లా ఎలక్షన్స్ టైంలో ఏమైనా డబ్బులు, అపోజిషన్ లీడర్లు ఎవరైనా డబ్బులు తీసుకుపోతున్నారు అనుకోండి,
వెంటనే ఫోన్ వస్తుంది రాధాకిషన్ రావు ఫలానా కార్లో ఫలానా నెంబర్ నుంచి బండు ఈ టైంకి ఈ డేట్ రోజు వెళ్ళే అవకాశం ఉంది అనగానే రాధాకిషన్ రావు ఈ భుజంగరావు తిరుపతి అన్న వీళ్ళు ఉన్నారు కదా ఈ బ్యాచ్ అంతా వీళ్ళని పురమాయిస్తాడు. ఈ టీం అనమాట ఇదంతా కూడా ఒక మాఫియా లెక్క తయారై చేసిరు ఇదంతా ఒక మాఫియా లెక్క. అసలైన డాన్ కేసీఆర్ ఆడ పైన కూస్తున్న డాన్ ఎవరంటే కేసీఆర్. ఈ డాన్ కింద ఈ బచ్చా డాన్లంతా వీళ్ళు పనిచేసిన వాళ్ళంతా వీళ్ళంతా ఈ ఇళ్ళ భాగం కేటీఆర్ ఈ బ్యాచ్ అంతా కలిసి మళ్ళీ వీళ్ళు సపరేట్ మళ్ళీ వీళ్ళు ప్రభాకర్ రావుతో రాధాకిషన్ రావుతో వీళ్ళతో మాట్లాడుకొని ఇక మామూలు ఫోన్కి ఇది ట్యాప్ చేయాలి గది ట్యాప్ చేయాలి మా ఇంట్లో ఫోన్ ట్యాప్ చేయాలి ఇది మళ్ళీ వీళ్ళకి ఇల్లదే. మళ్ళీ పోలీస్ ఆఫీసర్లు ఏదైంది మళ్ళీ వీళ్ళు బిజినెస్ మ్యాన్లను బెదిరించి మళ్ళీ వీళ్ళు కూడా కొంత లబ్ధి పొందారు. ఎవరు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మళ్ళా. సో ఈ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది అని అంటే ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీలంతా నమ్మకం అయితే నాకైతే కలగట్లేదు. ఏదో జరుగుతుంది వీళ్ళు ఎవరినో అరెస్ట్ చేస్తారు ఏదో లాగుతారని. ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశద్రోహం కంటే భయంకరమైన సెక్షన్ల కింద కేసులు పెట్టి ఒక్కొక్కరిని లోపలేయాలి. ఒక ఇద్దరు మాట్లాడుకుంటుండే వినే అధికారం మీకు ఎక్కడిది ఎవడిచ్చిండు? మరి ఆ సిఎస్ ఎవరంటే సోమేష్ కుమారా ఎవరున్నారు ఇంకా ఆ టైంలో? ఆయన కాకుండా ఎవరున్నారు? మొత్తం ఆయనే ఉన్నాడు కదా దాదాపుగా.